హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీ పిక్చర్స్. ఈరోజు ఏపీఎస్సీ గ్రూప్ 3 స్క్రీన్ టెస్ట్ సంబంధించిన కొన్ని ఏరియాస్ అని చూద్దాం. అంటే ఈ వీడియోలో నేను ఫోకస్ చేస్తున్న మెయిన్ థింగ్స్ ఏంటంటే టిప్స్ అండ్ ట్రిక్స్ టు సాల్వ్ ఎంసీక్యూ అండ్ హౌ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ నెగిటివ్ మార్క్స్. ఈ టూ ఏరియాస్ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా హెల్ప్ అవుతున్నాయి. దట్ టూ ఏంటంటే మీకు ఎగ్జామ్ మీరు ఈ టెక్నిక్స్ అనేది అప్లై చేస్తే మీకు డెఫినెట్గా మీకు తెలుస్తుంది ఆ పాజిటివ్ అడ్వాంటేజ్ ఏంటో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక 2 విషయాలు అనేది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు కొత్తగా ఏంటి మనకి నెగిటివ్ మార్క్స్ అని ఉన్నాయి. ఇంతకుముందు ఏంటి వైల్డ్ గెస్ చేసినా కొంచెం బ్లైండ్ గెస్ చేసినా కూడా మీకు అవి రైట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే మీకు అలాంటి బ్లైండ్ గెస్ చేస్తే మీకు ఎగ్జామ్లో హెల్ప్ అవ్వదు. ఎందుకంటే దానివల్ల మీకు పెనాల్టీ అంటే నెగిటివ్ మార్క్స్ అనేది యాడ్ అయిపోతాయి. అంటే మీకు వచ్చిన మార్కులు కూడా వచ్చిన స్కోర్ కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బ్లైండ్ గెస్ అనేది మీకు ఎగ్జామ్లో హెల్ప్ అవ్వదు. సో దీనివల్ల మీకు తిరిగి మార్కులు తక్కువ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కూడా మీకు తక్కువ ఉన్నది. ఇంకోటి ఏపీఎస్సీ కొత్తగా ఎందుకు ఇంప్లిమెంట్ చేసింది నెగిటివ్ మార్కింగ్ అంటే వాళ్ళేంటి మన డెసిషన్ మేకింగ్ని టెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడేంటి పూర్తిగా కూడా మనకేంటంటే ఒక ఆస్పిరెంట్ తాలూకా డెసిషన్ మేకింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఏది రైట్ ఆన్సర్, ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి, ఆ డెసిషన్ తీసుకునే క్యాపబిలిటీ ఎవరికైతే ఉందో ఆస్పిరెంట్స్కి వాళ్ళు మాత్రం ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారు. సో ఇది ఏపీఎస్సీ తాలూకా మెయిన్ మైండ్ సెట్. అంటే వాళ్ళు ఏంటో ఒక ఆస్పిరెంట్ తాలూకా డెసిషన్ మేకింగ్ పవర్ని వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఇదేంటే ఒక బిగ్ అడ్వాంటేజ్. ఎవరైతే హార్డ్ వర్క్ చేసి ఎవరైతే బాగా రివైజ్ చేసి ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్గా ఇది నెగిటివ్ మార్క్ అనేది వాళ్ళకి పాజిటివ్ కింద కనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఇంకోటి ఏరియా మీకు చెప్తుంది ఈ నెగిటివ్ మార్క్స్ని మీకు పాజిటివ్ టర్న్అవుట్గా ఎలా చేసుకోవాలనేది కూడా మీకు షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కన్నా ముందు కొన్ని బేసిక్ థింగ్స్ అనేది తెలుసుకోవాలి. అవేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ చాలామంది ఏం చేస్తుంటారు, ఈవెన్ నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ కొన్నిసార్లు ఓవర్లుక్లో తప్పులు అవడానికి అవకాశం ఉన్నాయి. అలాంటి ఎగ్జామ్స్ కూడా మేము రాసాం. అంటే టాప్ లెవెల్ ఎగ్జామ్స్ లైక్ యూపీఎస్సీ అవన్నీ కూడా దాంట్లో కూడా 1/3 నెగిటివ్ మార్క్ ఉంది. సో ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైతుందో అదంతా కూడా మీకు షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది అంటే ఆ క్వశ్చన్ ఈజీదైనా సరే, లేకపోతే మోడరేట్ డిఫికల్టీ అయినా సరే, లేకపోతే టఫ్ క్వశ్చన్ అయినా సరే ఫస్ట్ క్వశ్చన్ చదవాలి. క్వశ్చన్ మీద మనం క్లారిటీ తెచ్చుకోవాలి. సో దీనికి బేసిక్గా మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్వశ్చన్ని కనీసం ఒక 2 to 3 టైమ్స్ మీరు చదవాలి. సో ఇది ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది. సెకండ్ స్టెప్ ఏంటంటే ప్రతి క్వశ్చన్లో కూడా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. సో ఆ కీవర్డ్స్ మీద మీరు ఐడెంటిఫై చేసుకుంటే క్వశ్చన్ మీద మీకు పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. తప్పు అవడానికి అవకాశం అనేది తక్కువ ఉన్నాయి అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఫోకస్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ మెయిన్ కీవర్డ్స్ ఐడెంటిఫై చేసినప్పుడు అసలు ఆ క్వశ్చన్ ఏం డిమాండ్ చేస్తుంది అనేది కూడా మనకి క్లియర్ ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఈ 2 స్టెప్స్ చేసిన థర్డ్ స్టెప్ ఏంటంటే మీరు ఆప్షన్స్ చూడాలి. అంటే ఏబిసిడి ఆప్షన్స్లో ఒకసారి మీరు ఒక గ్లాన్స్ వేస్తే ఏది రైట్ ఆన్సర్, ఏది రాంగ్ ఆప్షన్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. సో ఈ 3 స్టెప్స్ మీరు ఫాలో అవుతుంది. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఇది ఒక లో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ క్వశ్చన్. యాక్చువల్లీ ఇది ఈజీ క్వశ్చన్, అందరూ ఆన్సర్ చేయగలరు. అంటే మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది కరెంట్ అఫైర్స్ మీద. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రీవియస్ క్వశ్చన్ మీకు ఏపీఎస్సీలో ఇచ్చింది. ఏం ఇచ్చారంటే విచ్ ఇస్ ద ఫస్ట్ డిజిటల్ విలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. జస్ట్ ఈ స్టేట్మెంట్ ఏదైతే ఈ క్వశ్చన్ ఉందో 2 to 3 టైమ్స్ చదవండి. జస్ట్ ఒక క్లారిటీ కోసం. దీంట్లో ఏం అడిగారు, అది ఫస్ట్ స్టెప్. 2 to 3 టైమ్స్ మీరు చదివారు. సెకండ్ ఏంటి, ఐడెంటిఫై ద కీవర్డ్స్. ఇక్కడ మనకి ఐడెంటిఫై కీవర్డ్స్ అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ కీవర్డ్స్ మనం చూసుకుంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫస్ట్ డిజిటల్ విలేజ్ ఇది ఒక కీవర్డ్. అలాగే సెకండ్ కీవర్డ్ ఏంటి, ఇన్ ఆంధ్రప్రదేశ్. అది ఇన్ ఇండియా అంటే వేరే ఆన్సర్ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన కీవర్డ్స్ అంటే 2. ఒకటి ఏంటంటే మనకి ఫస్ట్ డిజిటల్ విలేజ్ అండ్ సెకండ్ ఏంటి ఆంధ్రప్రదేశ్. సో ఇది సెకండ్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటి, ఆప్షన్స్ చూసుకోవాలి. సో జనరల్గా ఏంటంటే కొంత మందికి ఏంటంటే రివిజన్ అనమాట. ఇక్కడ మీకు ఏం చెప్తున్నా అంటే ఎగ్జామ్ అంతా కూడా మీకు ఇది ఒక టెస్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఒక ఆస్పిరెంట్ వరకు కాన్ఫిడెన్స్ లెవెల్ని టెస్ట్ చేస్తున్నారు. సింపుల్గా ఎలా అది మనకు తెలుస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్పిరెంట్ ఏంటి ఒక 1 to 2 టైమ్స్ చదివాడు. ఇంకో ఆస్పిరెంట్ ఏంటి ఒక 7 to 8 టైమ్స్ చదివారు. సో ఇప్పుడు ఎవరికి క్వశ్చన్ మీద క్లారిటీ ఉంటుంది, ఎవరు తొందరగా ఆన్సర్ చేయగలరంటే ఈ 7 to 8 టైమ్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేసి అంటే రివిజన్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు తొందరగా ఆన్సర్ని ఐడెంటిఫై చేయగలరు. అదే ఇప్పుడు 1 to 2 టైమ్స్ రివిజన్ చేసిన ఆస్పిరెంట్ అంటే కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తారు కానీ ఇంకో 2 ఆప్షన్స్ మధ్య కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్ ఇన్ కేస్ తప్పైంది అనుకోండి, మనకేంటి వచ్చిన మార్క్తో పాటు ఒక 1/3 నెగిటివ్ మార్క్ అనేది పెనాల్టీ కింద మన పడుతుంది. సో వచ్చిన స్కోర్ తగ్గిపోతుంది అనమాట. సో ఇదంతా దేనివల్ల అంటే రైట్ ప్రాక్టీస్ చేయకపోవడం, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ రైట్ వేలో రివిజన్ చేయకపోవడం. సో ఇది ఒక కాంబినేషన్ మీకు చెప్పాలనుకున్నాను. సో ఈ ఎగ్జామ్ ఏంటంటే మొత్తం మీ కాన్ఫిడెన్స్ లెవెల్ టెస్ట్ చేస్తుంది. ఇది ఎప్పుడు వస్తుందంటే ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పుడు మీకు గ్రాఫ్ అనేది పెరుగుతుందంటే ఎవరైతే ఎక్కువ టెస్ట్ రాస్తారో, ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో, ఎవరైతే ఎక్కువ రివిజన్ చేస్తారో వాళ్ళకి మాత్రం క్వశ్చన్ మీద క్లారిటీ ఉంటుంది, అలాగే ఆన్సర్ మీద కూడా క్లారిటీ ఉంటుంది. ఈ 2 కూడా మనకి ఇంపార్టెంట్. ఈ 2 కూడా బ్యాలెన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా రైట్ ఆన్సర్ అనేది పెడతారనమాట.
అలాగే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇదేంటి మోడరేట్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ. అగైన్ ఫస్ట్ స్టెప్ ఏంటి మీకు చెప్తుంది, రీడ్ ద క్వశ్చన్ 2 to 3 times. సో ఇక్కడ చూసుకుంటే ఇది కొంచెం లెంగ్తీ క్వశ్చన్ కాబట్టి ఈ స్టెప్స్ ఏవైతే డెఫినెట్గా ఇక్కడ అప్లై అవుతాయి. సో ఫస్ట్ చూసుకుంటే జస్ట్ క్వశ్చన్ చదవండి ఒక 2 to 3 times. రీజన్ ఫర్ సెలబ్రేటింగ్ నేషనల్ టెక్నాలజీ డే ఆన్ 11th May ఇస్ బికాస్ ఆన్ దిస్ డే. సో ఇక్కడ ఒక 2 to 3 times మీరు జస్ట్ లుక్ ఇచ్చారు. ఏం అడిగారు? రీజన్ అడిగారు, ఇది ఒక కీవర్డ్, అలాగే ఇంకో కీవర్డ్ ఏంటి, నేషనల్ టెక్నాలజీ డే ఆన్ 11th May బికాస్. సో ఎందుకు మనం నేషనల్ టెక్నాలజీ డే 11th May సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని అడిగారు. సో ఇవి కీవర్డ్స్ కూడా ఐడెంటిఫై చేశారు, క్వశ్చన్ కూడా ఒక 2 to 3 times చదివారు. సో దీనివల్ల ఏంటి మీకు క్వశ్చన్ మీద క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఆప్షన్స్కి వెళ్ళాలి. సో ఇక్కడ చూసుకుంటే దీనికి ఎంతో కొంత బేసిక్ నాలెడ్జ్ అనేది అవసరం. సో సైన్స్ అండ్ టెక్నాలజీ చదివినప్పుడు కానీ లేకపోతే డేస్ చదివినప్పుడు వాళ్ళ తరగతి పర్పస్ కూడా చదివితే మనకి అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఏంటి ఎంతమంది డేస్ గురించి అడిగారు, డైరెక్ట్గా ఏంటి 11th May అంటే ఏ డే వస్తుంది, ఇది క్వశ్చన్. కానీ ఇప్పుడు ఏంటి కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది పెంచారు. దాని బ్యాక్గ్రౌండ్ రీజన్ ఎందుకు ఆ డే, ఆ పర్పస్ ఏంటి, ఎందుకు అలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది రీజన్ అడిగారు అనమాట. సో ఇక్కడ ఏంటి కొంచెం మనకి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది పెరిగింది. అయితే ఇక్కడ దీనికి కొంత బ్యాక్గ్రౌండ్ అంటే ప్రీ రిక్విజిట్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. అది ఎప్పుడు మీ కంటెంట్ మీద, అంటే ఎవరైతే రివైజ్ చేస్తారో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు డెఫినెట్గా ఇలాంటి ఆన్సర్స్, ఇలాంటి మోడరేట్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయగలరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి, దీంట్లో ఏది రైట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే మనం ఏంటి జనరల్గా ఈ టాప్ టు బాటమ్ అప్రోచ్ మనం చూసుకుంటాం అనమాట. యాక్చువల్లీ అందరూ మనం చేసే పద్ధతి. అయితే దీంట్లో కూడా కొన్ని టాక్టిక్స్ మనం యూస్ చేయాల్సిన అవసరం అవుతుంది. సో ఇక్కడ మన ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే పరం సూపర్ కంప్యూటర్ వాజ్ ఇనాగ్రేటెడ్, ఇది కంప్లీట్లీ రాంగ్ ఆప్షన్. సో దీన్ని మనం జస్ట్ ఇలా స్ట్రైక్ చేసుకోవచ్చు, జస్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే ఇస్రో లాంచ్ ఇట్స్ ఫస్ట్ PSLV రాకెట్, ఇది కూడా తప్పు. నెక్స్ట్ ఏంటి, మీకు కంటెంట్ చదువుతున్నప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను కొన్ని లెర్నింగ్ స్ట్రాటజీస్, అంటే కీవర్డ్స్ని కొంచెం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందని. సో అలాంటి టైంలో ఏంటంటే ఈ నేషనల్ టెక్నాలజీ డేకి సంబంధించిన కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, న్యూక్లియర్ రియాక్టర్ అని, లేకపోతే న్యూక్లియర్ అనేది మెయిన్గా కీవర్డ్ మనతో వెళ్తుంటుంది. సో ఇక్కడ ఏంటి కొంత ఈ థర్డ్ స్టేట్మెంట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కొంత స్ట్రైక్ అవుతుంది ఎప్పుడు థర్డ్ స్టేట్మెంట్ చదువుతున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ద ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ వెంట్ క్రిటికల్, మేబీ ఓ 20% ఛాన్స్ ఉందని జస్ట్ ఒక మార్క్ చేసుకోవచ్చు, అంటే మనకి ఇన్బిల్ట్గా మనకి స్ట్రైక్ అవుతుంది. అయితే ఇప్పుడు మన ఫోర్త్ స్టేట్మెంట్ చూసుకుంటే న్యూక్లియర్ టెస్ట్ వాజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ పోక్రాన్. సో మనం నేషనల్ టెక్నాలజీ డేకి సంబంధించింది ఏంటి, పోక్రాన్ అనేది కీవర్డ్ మీకు వెంటనే స్ట్రైక్ అవుతుంది. సో డెఫినెట్గా ఇదేంటి నేషనల్ టెక్నాలజీ సంబంధించిన ది రిలేటెడ్ కీవర్డ్ కాబట్టి డెఫినెట్గా మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫోర్త్ ఆప్షన్ మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు. సో దీనివల్ల అంటే ఒకటి కీవర్డ్స్ మనకి కొంత బేసిక్ ఐడియా ఉంటే డెఫినెట్గా మనం రైట్ ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇది మెయిన్గా కీవర్డ్స్ వల్ల, అంటే ఎప్పుడు రివిజన్ చేస్తున్నప్పుడు మీ కంటెంట్ చదువుతున్నప్పుడు కూడా మీ కీవర్డ్స్ ఒక సెట్ ఆఫ్ కీవర్డ్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో కొంత బేసిక్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉంటే డెఫినెట్గా రైట్ ఆన్సర్ అనేది మీరు ఐడెంటిఫై చేయగలరు. అదే అనమాట మనం బేసిక్ అప్రోచ్. సో దీనివల్ల అంటే స్టేట్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా చదవాలి, ఏది రాంగ్ స్టేట్మెంట్ అనేది మనం ఎలాగా స్ట్రైక్ అవుట్ చేసుకుంటే మనకి కొంచెం క్లారిటీ ఉంటుంది. ఇదేంటి ఎలిమినేషన్ మెథడ్ కూడా మీకు ఒకటి ఉంటుంది, ఎలిమినేషన్ మెథడ్ కూడా మీకు చెప్తాను ఎలాగా ఇది అడ్వాంటేజ్ అవుతుంది ఎలిమినేషన్ మెథడ్ అనేది. సో ఇది మనకి అంటే ఫస్ట్ బేసిక్ లెవెల్ అప్రోచ్, ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అంటే దీంట్లో ఏంటంటే క్వశ్చన్ని మీకు క్లారిటీ వస్తుంది, క్వశ్చన్లో ఏం డిమాండ్ ఏం అడుగుతున్నారు అనేది. ఇంకోటి కీవర్డ్స్ మీద ఫోకస్ ఉంటుంది. కొంచెం అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద నాట్ ద రైట్ స్టేట్మెంట్ అంటారు. కొంచెం ఏంటి ఆ నాట్ మీద మనం ఫోకస్ చేయాలి. సో అది కూడా ఒక మెయిన్ కీవర్డ్. సో అలాంటి క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి ఆప్షన్స్ని చూసుకుంటే మనకి ఏంటి ఏది రైట్ ఆప్షన్ ఏది రాంగ్ ఆప్షన్ అనేది కూడా ఎలిమినేషన్ చేసే పద్ధతిలో మనం వెళ్ళొచ్చు. సో ఇది ఏంటంటే ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి ఒక బేసిక్ అప్రోచ్. సో నెక్స్ట్ చూసుకుంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవేంటి మనకి డైలీ లైఫ్లో చూసేవే, లైక్ డైలీ అబ్జర్వేషన్, లేకపోతే కొన్ని కామన్ సెన్స్ లైక్ డే టు డే అబ్జర్వేషన్ సైన్స్, అలాంటి క్వశ్చన్స్ కూడా మనకి కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ క్వశ్చన్ చూసుకుంటే దివ్య దర్శనం ప్రోగ్రామ్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రొవైడ్స్. జనరల్గా నాకేంటి ఈ క్వశ్చన్ గురించి నాకు ఐడియా లేదు, కానీ నేను బయట ట్రావెల్ చేసినప్పుడు ఒక బస్ చూశాను, దాని మీద దివ్య దర్శనం అని రాసింది. సో అదేంటి ఇమీడియట్గా నాకు స్ట్రైక్ అయింది, అంటే అదొక డైలీ అబ్జర్వేషన్ నాకు ఇది స్ట్రైక్ అయింది, కానీ నేను ఎక్కడ కంటెంట్ చదవలేదు, కానీ ఇది నా డైలీ లైఫ్లో ఎక్కడ ఒకసారి చూసినట్టు నాకు స్ట్రైక్ అవడం వల్ల ఇప్పుడు నేను ఆప్షన్స్ని ఎలాగా సార్ట్అవుట్ చేసుకుంటాను, ఏ ఆప్షన్ రైట్ అనేది యాప్ట్గా ఉంది అనేది మనం సెలెక్ట్ చేసుకోవడం ఎలాగనేది మీకు ఒక వే అనేది చెప్తాను. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 to 3 times మీరు క్వశ్చన్ చదివారు. ఇక్కడ దివ్య దర్శనం ఇది ఒక కీవర్డ్, ఇప్పుడు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ లాంచ్ చేసింది. సో ఎప్పుడైనా డేటా తెలియదు కాబట్టి దాని రిలవెంట్ ఆప్షన్స్ అంటే మనం చూడాలి. సో ఆప్షన్స్ చూసినప్పుడు ఫస్ట్ ఏంటి
ఫ్రీ ట్రైన్ ట్రావెల్ అన్నారు. నేను చూసింది ఏంటి బస్ అని చెప్పాను మీకు, కాబట్టి డెఫినెట్గా ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఫ్రీ బస్ ట్రావెల్. సో ఇది రిలవెంట్ ఉంది, ఎందుకంటే బస్ అనేది క్లియర్గా నాకు తెలుసు ఇది ఒక బస్ ట్రావెల్ అని చెప్పి. సో ఇది దీనికి ఒక 70 to 80% ఛాన్సెస్ ఉన్నాయి, జస్ట్ పెట్టుకుంటాను. అంటే 3-4 ఆప్షన్స్ చూడక ముందు. అయితే థర్డ్ ఆప్షన్ చూసుకుంటే ఓన్లీ ఫ్రీ దర్శనం ఎట్ ఆల్ టెంపుల్స్ టు పూర్ హిందూస్. సో ఇక్కడ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కడ ఇవ్వలేదు, కాబట్టి ఇది తప్పు. ఇక్కడ కూడా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వలేదు, కాబట్టి డెఫినెట్గా 2 అనేది రైట్ ఆన్సర్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఇది నేను నా జనరల్ లైఫ్లో చూసింది కాబట్టి, డైలీ అబ్జర్వేషన్ చూసింది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, కాబట్టి డెఫినెట్గా 2 అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇలాంటి కామన్ సెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ అలాగే డైలీ అబ్జర్వేషన్ ఆఫ్ లైఫ్లో చూసిన క్వశ్చన్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో అవి కూడా మీకు యాడ్ ఆన్ అడ్వాంటేజ్. అవేంటే ఒక సింపుల్ లాజిక్ ద్వారా ఒక కామన్ సెన్స్ లెవెల్లో మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఇలాంటివి అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, సో అదొక బేసిక్ ఐడియా మనకు ఉండాలి ఎప్పుడైనా సరే ఎగ్జామ్కి వెళ్ళే ముందు. అది కూడా ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఉంటుంది. లైక్ కొంచెం ఈజీగా రావచ్చు క్వశ్చన్ పేపర్, అలాగే మోడరేట్ లెవెల్ రావచ్చు, లేకపోతే టఫ్ లెవెల్లో రావచ్చు. అప్పుడు ఏం చేయాలి, ఈ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ అది మోడరేట్ లెవెల్ అనుకోండి, అప్పుడు మీరు మినిమం 80% క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే ఇది ఒక సేఫ్ గేమ్ ఉన్నట్టు. అంటే కట్ ఆఫ్కి దగ్గరలో క్వాలిఫై అవడం వేరు, కట్ ఆఫ్కి కొంచెం ఎక్స్ట్రా మార్క్స్ వచ్చి క్వాలిఫై అవడం వేరు. సో దానివల్ల ఏంటంటే మనకి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బూస్ట్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్స్ కూడా అది ఆ కాన్ఫిడెన్స్ అనేది పనికి వస్తుంది. అంటే మనం కూడా ఫర్ ఎగ్జాంపుల్ 150గా ఒక 100 క్రాస్ అంటే డెఫినెట్గా అది మీరు టాప్ రేస్ ఉన్నట్టే మనకు కనిపిస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ మీరు తెచ్చుకోవాలి. అది ఎప్పుడు అంటే మినిమం 80% క్వశ్చన్స్ మనం కానీ అటెంప్ట్ చేస్తే ఒక మోడరేట్ పేపర్ని డెఫినెట్గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అని పెరిగితే హై ఛాన్సెస్ ఆఫ్ సెలెక్షన్ ఉంటాయి. నేను అడుగుతుంది అంటే ఫ్యూచర్ గురించి చెప్తున్నా, అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి మెయిన్స్. సో దానికి ఈ బూస్ట్ అనేది మీకు హెల్ప్ అవుతుంది, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైనా సరే మీరు ఈ నెగిటివ్ మార్కింగ్ ఉన్న క్వశ్చన్ పేపర్స్ మీరు సాల్వ్ చేసినప్పుడు మినిమం 80% క్వశ్చన్స్, అంటే ఒక మోడరేట్ లెవెల్ డిఫికల్ట్ ఉన్న పేపర్ వస్తే మాత్రం 80% క్వశ్చన్స్ని మీరు టార్గెట్ చేయండి. అలాగే ఒక ఈజీ పేపర్ వస్తే అప్పుడు మినిమం ఈ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. అది ఎంత అవుతుందంటే 85 అవుతుంది. అదే టఫ్ పేపర్ వస్తే 80% కాస్త మీకేంటి 70% అవుతుంది. సో ఇలాగ మనకేంటి ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఎంత టార్గెట్ అనేది ముందుగానే మీరు మైండ్లో ఫిక్స్ చేసుకుంటే డెఫినెట్గా అప్పుడు మీ ఇంటర్నల్ ఎనర్జీ అంతా కూడా పంప్ అవుతుంది, అంటే ఆ టార్గెట్ వైపు. నెక్స్ట్ దీంట్లో కూడా మన క్వశ్చన్ ఫార్మాట్స్ తీసుకుంటే దీంట్లో 3 లెవెల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 క్వశ్చన్స్ ఉన్నాయి, జస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. దీంట్లో మనకి ఈజీ లెవెల్ ఉంటాయి, మోడరేట్ లెవెల్ ఉంటాయి, అలాగే టఫ్ లెవెల్ ఉంటాయి. అయితే దీంట్లో చూసుకుంటే డెఫినెట్గా ఈజీ క్వశ్చన్స్ ఒక 30 to 40 ఉంటాయి 100లో, అలాగే టఫ్ క్వశ్చన్స్ ఒక 30 to 40 రేంజ్ ఉంటాయి. మిగతావన్నీ కూడా ఈ మోడరేట్ రేంజ్లో పడతాయి. అయితే ఇక్కడ మనకి మెయిన్ ఛాలెంజ్ అనమాట. జనరల్గా ఎక్కువ ఆస్పిరెంట్స్ ఎక్కడ తప్పులు చేస్తారంటే ఓవర్లుక్లో కానీ లేకపోతే కొంచెం కన్ఫ్యూషన్ వల్ల కానీ ఈ ఏరియాలోనే, అంటే మోడరేట్ క్వశ్చన్స్లోనే. కొంచెం టఫ్ క్వశ్చన్స్ బాగా ఆన్సర్ చేస్తాం, కొంచెం ఈజీ క్వశ్చన్స్ బాగా ఆన్సర్ చేస్తాం, కానీ ఎక్కువ కన్ఫ్యూజ్ ఏరియాస్ ఏంటి మోడరేట్లో ఉంటాయి. అయితే ఇక్కడ మీకు ఎగ్జాక్ట్గా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది, అంటే ఈ రేంజ్లో క్వశ్చన్సే మనం కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికే మీకు ఈ 3 స్టెప్స్ అనమాట. ఈ 3 స్టెప్స్ కనుక ఫాలో అయితే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. అది ఈజీ అవ్వచ్చు, లేకపోతే మోడరేట్ అవ్వచ్చు, లేకపోతే టఫ్ అవ్వచ్చు. సో 3 స్టెప్స్ కనుక ఫాలో అయితే డెఫినెట్గా ఎలాంటి క్వశ్చన్ అయినా సరే మనం సాల్వ్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఒక బేసిక్ థింగ్. నెక్స్ట్ మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంది. జనరల్గా ఏంటి నెగిటివ్ మార్క్స్ అంటే భయపడుతున్నారు. అయితే ఈ నెగిటివ్ మార్క్స్ని ఒక పాజిటివ్ టర్న్అవుట్ కింద ఎలా చేసుకోవాలనేది ఆ టెక్నిక్ అనేది మీకు చెప్తాను. ఈ టెక్నిక్ ఎప్పుడంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 150 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, 150 క్వశ్చన్స్లో మీరు 100 మాత్రమే తెలుసు. సో మిగతా 50 పరిస్థితి ఏంటి, అది మీరు అబ్జర్వ్ చేయాలి. అయితే మిగతా 50 పరిస్థితిని కూడా కొన్ని ఎక్స్ట్రా మార్క్స్ ఫెచ్ అవ్వడానికి మీకు ఒక చిన్న టెక్నిక్ అనేది మీకు చెప్తాను. అయితే ఈ టెక్నిక్లో మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి, 1, 2, 3, 4. దీంట్లో ఏదో ఒక ఆప్షన్ మీరు ఎలిమినేట్ చేయాలి. ఇది మాత్రం ఒక బేసిక్ పాయింట్, అంటే ఒక లేయర్ కింద పెట్టుకోవాలి. డెఫినెట్గా మీరు ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే మాత్రం అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఇన్ కేస్ ఏ ఆప్షన్ ఎలిమినేట్ చేయలేదు అంటే క్వశ్చన్ మీద మీకు అసలు పూర్తిగా ఐడియా లేకపోతే మీరు వదిలేయడం బెటర్. కానీ క్వశ్చన్ మీద కొంచెం ఐడియా ఉండి ఒక ఆప్షన్ని కనుక మీరు ఎలిమినేట్ చేస్తే అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. అది ఎలాగో మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేశారు, అలాగా ఒక క్వశ్చన్ ఉంది ఏబిసిడి ఉన్నాయి, దీంట్లో డి ఆప్షన్ ఎలిమినేట్ చేశారు. డెఫినెట్గా మీరేంటి ఏబిసిలో బి అనేది పెట్టారనుకోండి. ఇలాగా ఒక 10 క్వశ్చన్స్ వచ్చినాయి, అంటే 50 క్వశ్చన్స్లో ఫస్ట్ 10 క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ 10 క్వశ్చన్స్ చూసుకుంటే దీంట్లో ఒక 5 రైట్ వచ్చినాయి, అలాగే ఇంకో 5 ఏమో రాంగ్ అయ్యాయి. జస్ట్ ప్రాబిలిటీ, ఎందుకంటే మీకు
కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడం వల్ల మీకు 5 వరకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఏవైతే పాసిబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయో అవి మాత్రం మీకు ఆ టెక్నిక్ అనేది షేర్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 5 రైట్ అయ్యి 5 తప్పులయ్యాయి అనుకోండి. అప్పుడు మీకేంటి ఇక్కడ 5 తప్పులయ్యాయి కాబట్టి మీకు పెనాల్టీ ఎంత ఉంటుంది? అండ్ నెగిటివ్ మార్కింగ్తో తీస్తే -1.65. సో ఇక్కడ 5 నుంచి మనం 1.65 తీసుకుంటే మీకు 3.35. ఇంతకుముందు ఏంటి మీరు 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు అవుట్ ఆఫ్ 150. ఇప్పుడు ఇదేమైంది 110 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు అవుట్ ఆఫ్ 150. సో దీనివల్ల ఎక్కడ చూసుకుంటే మీకు ఏం ఉండదు, జస్ట్ 0. కానీ ఇక్కడ మీరు అటెంప్ట్ చేయడం వల్ల మీకేంటి ఈ +3.35 అయింది. సో ఇది 0 మీద డెఫినెట్గా మీకు ఈ +3 మార్క్స్ అనేది డెఫినెట్గా మీకు అడ్వాంటేజ్. అది ఇంకో కేసు చూద్దాం. ఇన్ కేస్ ఈ 10 క్వశ్చన్లలో అంటే 110 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు కదా, ఇప్పుడు 110 to 120 చూద్దాం అవుట్ ఆఫ్ 150. దీంట్లో ఒక 4 రైట్ అయ్యాయి, 4 రైట్ అయ్యాయి, 6 తప్పులయ్యాయి. సో దీనివల్ల మీకేంటి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అంతా -1.98 అనుకోండి. సో ఇక్కడ 4 నుంచి -1.9 చూసుకుంటే +2 మార్క్స్. అంటే ఇక్కడ చూసుకుంటే 110 to 120 చూసుకుంటే మీకు ఎక్స్ట్రా 2 మార్క్స్ వచ్చాయి. సో ఇలాగా మీకు ఏంటంటే 0 మీద డెఫినెట్గా ఈ 2 అనేది అడ్వాంటేజ్ అవుతుంది. అయితే మీరు ఇందాక చూసుకుంటే 100 out of 150 క్వశ్చన్స్ నుంచి మీరు ఎక్స్ట్రా ఇంకో 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు. ఈ ఎక్స్ట్రా 20 క్వశ్చన్స్ ఎలిమినేట్ చేసి ఒక్కొక్క ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటూ పెట్టడం వల్ల మీకు ఒక +5 మార్క్స్ అనేవి యాడ్ అయ్యాయి. సో ఇది మీకు అడ్వాంటేజ్. డెఫినెట్గా ఈ 5 మార్క్స్ అనేది మీకు అడ్వాంటేజ్ అవుతుంది ఎగ్జామ్లో. ఈ 5 మార్క్స్ వల్ల చాలా ఏంటంటే మీ ర్యాంకింగ్ పొజిషన్ మారిపోతుంది, మీకు బెస్ట్ మార్క్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ టెక్నిక్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే తప్ప మీకు ఈ టెక్నిక్ అనేది అప్లై అవుతుంది. ఇన్ కేస్ మీరు ఏ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయకపోతే బెటర్ ఆ క్వశ్చన్ని వదిలేయడం బెటర్. వైల్డ్ గెస్ చేసి నెగిటివ్ మార్కింగ్ కన్నా కంప్లీట్గా వదిలేస్తే మీకు ఆ పెనాల్టీ అనేది ఉండదు, అంటే ఎక్స్ట్రా నెగిటివ్ మార్క్ అనేది ఉండదు. సో ఇది మెయిన్ టెక్నిక్ అనమాట. ఇలాగా మిగతా 120 నుంచి 150 క్వశ్చన్స్ కూడా మీరు చేయొచ్చు. ఇన్ కేస్ కొంత ప్రీ రిక్వెస్టెడ్ నాలెడ్జ్ అంటే బేసిక్ నాలెడ్జ్ ఉండి ఒక క్వశ్చన్ ఎలిమినేట్ చేస్తే తప్ప మీరు అటెంప్ట్ చేయకండి. ఈ టెక్నిక్ మీకు వర్కౌట్ అవుతుంది. సో ఫస్ట్ బేసిక్ థింగ్ అంటే ఈ టెక్నిక్ అప్లై చేయాలంటే కనీసం మీరు ఆ క్వశ్చన్లో ఒక ఆప్షన్ అయినా ఎలిమినేట్ చేయాలి. సో ఈ ఎలిమినేషన్ పద్ధతి యూస్ చేస్తే మాత్రం డెఫినెట్గా మీకు ఎక్స్ట్రా 1 మార్క్ 2 మార్క్స్ 3 మార్క్స్ డెఫినెట్గా మీకు వస్తాయి. ఇది దట్స్ 100% ఇష్యూడ్. ఎందుకంటే ఇలాంటి టెక్నిక్స్ అన్ని కూడా చాలా అప్లై చేసాం కూడా. అప్లై చేసి మాకు సక్సెస్ వచ్చింది కాబట్టి, మీకు రిటర్న్ టెస్ట్లో మేము చాలా క్వాలిఫైయింగ్ కాబట్టి మీకు చెప్తున్నాను ఈ టెక్నిక్. సో అది మెయిన్గా. నెక్స్ట్ ఇంకో కేసు ఉంది. ఇదేంటే ప్రపంచంలో చాలా ఎగ్జామ్స్ చూసి వాళ్ళు సర్వే చేసి ఇచ్చిన రిపోర్ట్. దీని ప్రకారం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పినట్టు ఇక్కడ డి ఆప్షన్ ఎలిమినేట్ చేశాను. అయితే ఇంకా మీకు ఏంటి ఇది 1 2 3 బదులు ఏబిసి అనుకోండి. అయితే ఏ కన్నా బికి సికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఈ సర్వే ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఏ ఆప్షన్కి 15 to 20% సక్సెస్ రేట్ ఉంది. బి ఆప్షన్కి సి ఆప్షన్ మాత్రం 35 to 40% సక్సెస్ రేట్ ఉంది. అలాగే డీకి ఏమో 15 to 20% ఉంది. సో ఈ ప్రయారిటీ బట్టి కూడా మీరు చేయొచ్చు. కానీ ఇది మొత్తం రిస్క్ మీ చేతిలో ఉంటుంది. నేను ఇష్యూ చేయలేను, ఎందుకంటే ఇది ఒక సర్వే నుంచి తీసిన డేటా కాబట్టి మీకు జస్ట్ షేర్ చేస్తున్నాను. కాబట్టి ఎక్కువ ప్రయారిటీ బీకి సికి ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దట్ ఇట్స్ పర్సనల్ అనమాట. అది మీ క్యాపబిలిటీ మీ క్యాలిబర్ మీద డిపెండ్ అవుతుంది. అయితే దీంట్లో కూడా కొంచెం క్యాల్కులేటెడ్ రిస్క్ అనేది తీసుకుంటే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇలాగ ఏంటంటే ఫస్ట్ లెవెల్లో మీకు ఏంటి ఒక క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అనేది స్టెప్స్ అని చెప్పాను. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ని మన అడ్వాంటేజ్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి చెప్పాను. అలాగే ఈ ఏ ఆప్షన్ బెటర్ అనేది కూడా మీకు ఒక క్లారిటీ అనేది ఇచ్చాను. సో డెఫినెట్గా మీకు ఈ ట్రిక్స్ అన్ని కూడా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇది మీ ఓన్ క్యాల్కులేటెడ్ రిస్క్, ఎందుకంటే ఇక్కడ మీకు చెప్పినట్టు ఇట్స్ ఎ టెస్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే రివిజన్ ప్లస్ ప్రాక్టీస్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఈ టెక్నిక్స్ అన్ని కూడా బాగా హెల్ప్ అవుతాయి. సో దట్స్ 100% assured. So that's it for this video, and thank you for watching, and please subscribe to our channel IAS APPS CTS Physics. Thank you.